రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇరుక్కున పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సాయంత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఉత్తమ్. నీటి వాటాల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలపై డీటెయిల్స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇక అసెంబ్లీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చ చేపట్టనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ సన్నద్ధతపైన అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలను తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల సెషన్ కంటే ముందే ప్రతిపక్షాలు, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. మనం చూసినాం, నదీ జలాలకు సంబంధించి కృష్ణా నది జలాల వాటా వ్యవహారంలో గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేస్తూ వచ్చింది అనేది గత బీఆర్ఎస్ హయాంలో అన్యాయం గురైంది తెలంగాణ ప్రాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ క్యాబినెట్ మంత్రిని తట్టి చూసినా అదే మాటను చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాటన్నిటిని బేరోజు వేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లియర్గా అన్ని విషయాలు చెప్పడానికి ఈ సమావేశాలను యూటిలైజ్ చేసుకోబోతోంది. దీంట్లో భాగంగానే సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో, అట్ ది సేమ్ టైం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంలో ఎట్లా అన్యాయం జరిగిందనేటువంటి అంశం, ఆ తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాటు ఏపీ రాష్ట్రంతో ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏవేవి ఉన్నాయి, ఎట్లనైతే ఇప్పుడు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఏవైతే అలిగేషన్స్ చేస్తున్నారో అలిగేషన్స్ పైన కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గ్లోబల్స్ ప్రచారాలను హరీష్ రావు చేస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హయాంలో జరిగినటువంటి ఏదైతే నెగోషియేట్ ఉందో ఆ వాటికి సంబంధించి 45 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశంలో 45 టీఎంసీలకే కట్ ఆఫ్ చేసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి హరీష్ రావు ఆరోపణ చేస్తున్నారు. దానికి కౌంటర్గా ఇప్పటికే ఫస్ట్ సెషన్లోనే చిట్ చాట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. హరీష్ రావు అన్ని గ్లోబల్స్ ప్రచారాలు చేస్తున్నారు. 90 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం పైన మేము కట్టుబడి ఉన్నాం, ఆ డిమాండ్ వెనకాల మేము వెనక్కుపోము, డిమాండ్కి కట్టుబడి ఉన్నాం అనేటువంటి అంశాన్ని చెప్పారు. దాంట్లో భాగంగానే సెంట్రల్ వాటర్ కమిషన్కి రాసినటువంటి లెటర్లు ఏవైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు రాశారు, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా ప్రభుత్వం రాసినటువంటి లెటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సభలో పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇటు పార్టీ పరంగా కూడా బలమైనటువంటి వాదన వినిపించాలని చెప్పి సెషన్స్ కంటే ముందు నుంచే సవాళ్ల పర్వం కొనసాగింది. సో ప్రధానంగా నదీ జలాలకు సంబంధించినటువంటి వాటాల వ్యవహారంలోనే వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. గత 10 సంవత్సరాలుగా ఏ రకంగా తెలంగాణ ప్రాంతం నీటి వాటాల్లో అన్యాయానికి గురవుతుంది, దానికి అసలు కారణం ఎవరు అనేటువంటి అంశాలపైన ఇప్పటికే కేసీఆర్ అని చెప్పి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఏకంగా నిండు సభలో చెప్పాలి, ఆ విషయాలన్నిటి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తుంది. ప్రభుత్వం పీపీటీ ద్వారా పూర్తి స్థాయిలో క్లియర్ పిక్చర్ వచ్చేలాగా నది నీటి జలాలకు సంబంధించిన అంశం పైన చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతోంది. బేగంపేట్ ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతోంది. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి. అవగాహన తెచ్చుకోవాలి, పూర్తి స్థాయిలో ఎట్లా ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, ఒకవేళ ప్రతిపక్షాలు వాటాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడితే కనుక దానికి స్పష్టమైనటువంటి కౌంటర్ ఎట్లా అయ్యాలనేటువంటి అంశం పైన 4 గంటలకి పీపీటీ ఉండబోతుంది. సీఎం నేరుగా మాట్లాడబోతున్నారు. కాబట్టి సో రేపు జరిగేటువంటి సమావేశాల్లో ఏ రకంగా ప్రతివ్యూహాలు చేయాలనేటువంటి అంశం పైన వాడివేడిగా చర్చ జరిగేటువంటి అంశం కనిపిస్తోంది. ఇక మరొక అంశం కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టాలని చెప్పి ఇక్కడి బీజేపీ ప్రాంత నాయకుల వ్యవహారాన్ని కూడా ఎండగట్టాలని చెప్పి స్పష్టంగా ఒక వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఎందుకంటే ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సో ఆ అంశాన్ని కూడా మళ్ళొకసారి ఇక్కడి సభలో పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన రెస్పెక్ట్ ఉంది అంటూనే ద్వంద్వ వైఖరి చూపిస్తోంది. రామ్జీ అనేటువంటి పేరును మార్చారు, ఉద్దేశపూర్వకంగానే మార్చారు. నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది, పేదోడి పొట్టగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి అంశంపైన క్లియర్గా సభలో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తుంది. కాబట్టి ఈ అంశాలపైన స్పష్టంగా పూర్తి వివరాలను అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది.